ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన సాయి నామ్ బోలో గోవింద్ నామ్ బోలో. ఈ భజనలో స్వామిని సకల దేవతా స్వరూపుడిగా కీర్తిస్తున్నాం. సాయి, శంకరుడు, రాముడు, కృష్ణుడు, మహావీరుడు, యేసు, అల్లా అందరూ ఒక్కరేనన్న విషయం ఈ భజన ధృవపరుస్తుంది. మతములు వేరైనా మాధవుడు ఒక్కడే అన్న భావాన్ని తెలియజేస్తుంది. అనేక నామాలతో మీరు పూజించిన, కీర్తించిన అన్నీ నాకే చెందుతాయి అని స్వామి చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా పలకాలో తెలుసుకుందాం. साई नाम बोलो, गोविंद नाम बोलो, महादेव बोलो, जय पांडुरंग बोलो. साई नाम बोलो, गोविंद नाम बोलो. रामकृष्ण बोलो, जय बुद्ध साई बोलो. ज़ोराष्ट्र महावीर येशु साई बोलो. अल्लाह साई बोलो, मौला साई बोलो. प्रेम साई, शांति दाई, सत्य साई बोलो. ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కొందరికి ఉండవచ్చు. ఈ భజనలో చాలా భాగము చారుకేసి రాగంలో ఉన్నప్పటికీ కొద్ది భాగము వేరుగా ఉండటం గమనించాలి. చారుకేసి రాగంలోని మరికొన్ని సాయి భజనలు परतीश्वरा सत्य साईश्वरा, श्री रामचंद्र जय रामचंद्र, ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రోతలందరూ శ్రద్ధగా మొదటి గాయకుడు పాడినప్పుడు విని తరువాత రెండవ గాయకునితో కలిసి పాడండి. साई नाम बोलो, गोविंद नाम बोलो. 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 महादेव बोलो, जय पांडुरंग 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 बोलो. साई नाम बोलो, गोविंद नाम बोलो. साई नाम बोलो, गोविंद नाम बोलो. राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो. राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो. राम कृष्ण बोलो,
जय बुद्ध साई बोलो, राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो, ज़ोराष्ट्र महावीर येशु 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 साई बोलो, अल्लाह साई बोलो, मौला 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 साई बोलो, प्रेम साई शांति दाई सत्य 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 साई बोलो, गोविंद बोलो, गोपाल 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 बोलो, प्रेम साई शांति दाई सत्य साई बोलो। ఈ భజనను పాడే విధానాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి साई नाम बोलो, गोविंद नाम बोलो. సాయి అనే నామానికి అనేక అర్థాలను మనం ఇంతకుముందు కార్యక్రమాలలో తెలుసుకున్నాం. సాయి అనగా దివ్యమైన తల్లి. సాయిలోని సా అక్షరం సాక్షాత్కారాన్ని తెలుపుతుంది. భగవంతుడిని గూర్చి అన్వేషించే భక్తులకు ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు సహాయపడుతుందని స్వామి ఒకసారి చెప్పారు. బోలో అంటే కీర్తించు లేదా భజన చేయి అని భావం. సాయినాం బోలో అంటే అతి పవిత్రమైన సాయినామాన్ని పలుకు, చెప్పు అని అర్థం. తరువాత పదం గోవింద అనగా గోవులను సంరక్షించేవాడని భావం. గోవింద అనేది కృష్ణునికున్న పేర్లలో ఒకటి. స్వామి ఒక పర్యాయం గోవింద అంటే మనిషిలోని పశు లక్షణాలను తరిమివేసి భగవత్ కృపకు చేరవేస్తాడు కనుక భగవంతుడిని గోవిందుడంటారు అన్నారు. గోవింద నామాన్ని కీర్తించు లేదా భజన చెయ్యి అని భావం. కాబట్టి సాయినాం బోలో, గోవిందనాం బోలో అన్నప్పుడు ఎప్పుడూ సాయినామాన్ని, కృష్ణనామాన్ని తలుచుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకోమని భావం. రెండవ పంక్తి महादेव बोलो, जय पांडुरंग बोलो. మహా అంటే గొప్ప అని అర్థం. దేవ అంటే దేవుడు లేదా భగవంతుడు. శివుడిని సాధారణంగా మహాదేవుడని కొలుస్తూ ఉంటాం. బోలో అంటే భజన చెయ్యి లేదా కీర్తించు. జై అంటే విజయము. పాండురంగ అంటే
తెలుపు రంగు కలిగిన అని అర్థం. కృష్ణుడిని పాండురంగడని అంటారు. ఆయన నీలమేఘవర్ణము కలిగిన వాడైనను పాండురంగడు అనటంలో ఆయన యొక్క హృదయ స్వచ్ఛతను ఈ నామం తెలియజేస్తుంది. మన భారతదేశంలో మహారాష్ట్రమున పండరీపురంలో కృష్ణుడిని పాండురంగడని పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడున్న కృష్ణ విగ్రహాన్ని విఠోబా అని, పండరీనాథుడని, పాండురంగడని పూజిస్తూ ఉంటారు. కాబట్టి శివుడి నామాన్ని భజన చేయండి. పండరీనాథుడైన కృష్ణుని భజన చేయండి. హృదయంలోని మాలిన్యాలను భజనల ద్వారా దూరం చేసుకోండి అని దీని భావం. తరువాతి పంక్తి. राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो. రాముడు త్రేతాయుగంలో మానవాకారంలో రాక్షస సంహారం, ధర్మోద్ధరణ నిమిత్తమై అవతరించిన శ్రీమన్నారాయణుడు. రమ్యతే ఇతి రామః అన్నారు, అనగా హృదయాలను రంజింపచేసేవాడని అర్థం. రామనామం అతి పవిత్రమైంది. ఈ నామస్మరణ వలన మనలో మాలిన్యాలు తొలగిపోతాయి, అజ్ఞానం మాయమవుతుంది, మనస్సుకి ఆహ్లాదం కలుగుతుందని స్వామివారు అనేక మార్లు అన్నారు. తరువాత పదం కృష్ణ. కృష్ణుడు ద్వాపరయుగంలో మానవ రూపమున అవతరించిన మహావిష్ణువు. కర్షతే ఇతి కృష్ణః అన్నారు, అనగా మన హృదయ భూమిని దున్ని ప్రేమ బీజాన్ని నాటి మనకు మోక్షమనే ఫలాన్నిచ్చేవాడే కృష్ణుడు. తరువాత బుద్ధ అనగా మహాజ్ఞాని అని చెప్పవచ్చు. బుద్ధుడు చిన్న వయస్సులోనే అన్ని భోగభాగ్యాలను పరిత్యజించినవాడు. బౌద్ధమత స్థాపకుడు బుద్ధుడు. మానవులందరూ కోరికలు తగ్గించుకోవాలని బోధించినవాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మలు అందరూ ఆచరించాలని బోధించాడు. అహింసను అందరూ ఆచరించాలని ప్రబోధించినవాడు బుద్ధుడు. కాబట్టి మనం ఈ పంక్తిలో రాముడిని, కృష్ణుడిని, బుద్ధుడిని, మన సత్యసాయిని భజన చేయమని చెప్పుకుంటున్నాం. తరువాతి పంక్తి. जोराष्ट्र महावीर येषु साई बोलो. జోరాస్టర్ లేదా జరతుష్ట్రా అనే ఇరాన్ దేశ ప్రవక్త జోరాస్ట్రియన్ మతాన్ని స్థాపించినవారు. మనలో నిరంతరం కలిగే దుర్బుద్ధులను, దురాలోచనలను జ్ఞానాగ్ని చేత దగ్ధం చేయాలి. మన హృదయమునందు అగ్నికి పవిత్రమైన స్థానం ఏర్పరచాలి. జగత్తునందు పుట్టిన ప్రతి పదార్థము, ప్రతి వ్యక్తి, ప్రతి అణువు ఈ అగ్ని చేత ఏనాటికైనా భస్మం కాక తప్పదు అని ప్రబోధించిన మహానుభావుడు ఈయన. ఈ మతస్థులందరూ అహూర మజ్దాను దైవంగా భావిస్తారు. ఇక తరువాత పదం మహావీర. మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. దయ, ప్రేమ తత్వాలను బోధించాడు. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ప్రధాన లక్ష్యమని లోకానికి చాటాడు. జగత్తంతా దైవము యొక్క సృష్టియేనని, సర్వజీవులయందు సర్వేశ్వరుడున్నాడని, కాబట్టి ఏ జీవిని హింసించరాదని చాటి చెప్పాడు. జైన మతం అహింసను, ధర్మాచరణను, దొంగతనము చేయకుండా ఉండాలని, పవిత్రంగా జీవించాలని, మమకారాన్ని పెంచుకోకూడదనే విషయాలను బోధిస్తుంది. తరువాత పదం యేసు. జీసస్ క్రైస్ట్ను యేసు అని అంటారు.
క్రిస్టియన్ మతమును స్థాపించినవాడు యేసుక్రీస్తు. సాయి అంటే జగన్మాత అని అర్థమే కాక సేవ, భక్తి, జ్ఞాన మార్గాలను తమ నామంలో ఇముడ్చుకున్న భగవంతుడు. కాబట్టి ఈ పంక్తిలో జోరాష్ట్ర అని కీర్తించిన, మహావీర నామాన్ని పలికిన, యేసు అని భజన చేసిన, సాయి అని కీర్తించిన మనకు మంచి ఆలోచనలు, మంచి మాటలు సమకూరుతాయని, తద్వారా మంచి పనులు చేస్తామని మనం గ్రహించుదాం. తరువాత పంక్తి: अल्लाह साई बोलो, मौला साई बोलो. ఇస్లాం లేదా ముస్లిం మతస్థులు ఆరాధించే దైవం అల్లాహ్. అనంతుడైన భగవంతుడిని ఆ మతస్థులు అల్లాహ్ అని కొలుస్తారు. ముస్లిం మత గ్రంథమైన ఖురాన్ అల్లా ఒక్కడే దేవుడు, వేరే ఏ దేవుడు లేడు, అందరి చేత కీర్తించబడేవాడు, అందరికీ అన్నీ ఇచ్చేవాడు, ఎవరిని ఆశించనివాడు, అతనిని ఎవరితో పోల్చలేము అని తెలియజేస్తుంది. మౌలా అంటే అనేక అర్థాలున్నప్పటికీ ప్రధానంగా అందరినీ రక్షించేవాడుగా చెప్తారు. కాబట్టి ఈ పంక్తిలో అనంతుడైన భగవంతుణ్ణి అల్లా అని, మౌలా అని భజనలు చేస్తున్నాం. సత్యసాయినే సాయి అల్లాగా, సాయి మౌలాగా మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇక చివరి పంక్తి: प्रेम साई शांति दाई, सत्य साई बोलो. ప్రేమ సాయి నిస్వార్థమైన ప్రేమకు ప్రతీక. శాంతిదాయి, శాంతి అనగా మనస్సు ఎలాంటి అలజడులకు గురి కాని స్థితి అని చెప్పుకోవచ్చు. దాయి అంటే ఇచ్చేవాడు. సత్యసాయి బోలో అంటే భగవాన్ సత్యసాయి నామాన్ని భజన చెయ్యి అని అర్థం. కనుక ప్రేమను, శాంతిని ప్రసాదించే సత్యసాయి నామాన్ని ఎల్లవేళలా భజన చేయండి అని ఈ పంక్తి యొక్క భావం. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. साई नाम बोलो, गोविंद नाम बोलो. 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 महादेव बोलो, जय पांडुरंग 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 बोलो. साई नाम बोलो, गोविंद नाम बोलो. साई नाम बोलो, गोविंद नाम बोलो. राम कृष्ण बोलो, जय बुद्ध साई 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 बोलो. जोराष्ट्र महावीर येशु साई बोलो. जोराष्ट्र महावीर येशु साई बोलो. जोराष्ट्र महावीर
येशु साई बोलो। ज़ोराष्ट्र महावीर येशु साई बोलो। अल्लाह साई बोलो, मौला 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 साई बोलो। प्रेम साई शांति दाई सत्य 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 साई बोलो। गोविंद बोलो, गोपाल 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 बोलो। प्रेम साई शांति दाई सत्य साई बोलो। శ్రోతలందరూ చక్కగా గ్రహించారు కదా. ఇక ఏనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి కుల్వంత్ సభామండపంలో స్వామి విద్యార్థులు వాయిద్యాల సహకారంతో మధురంగా పాడిన ఈ పూర్తి భజనను మనం విందాం. साई नाम बोलो, गोविंद नाम बोलो। साई नाम बोलो, गोविंद नाम बोलो। महादेव बोलो, जय पांडुरंग बोलो। महादेव बोलो, जय पांडुरंग बोलो। साई नाम बोलो, गोविंद नाम बोलो। राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो। राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो। ज़ोराष्ट्र महावीर येशु साई बोलो। ज़ोराष्ट्र महावीर येशु साई बोलो। अल्लाह साई बोलो, मौला साई बोलो। अल्लाह साई बोलो, मौला साई बोलो। प्रेम साई शांति दाई सत्य साई बोलो। प्रेम साई शांति दाई सत्य साई बोलो। साई नाम बोलो, गोविंद नाम बोलो। महादेव बोलो, जय पांडुरंग बोलो। साई नाम बोलो, गोविंद नाम बोलो।
राम कृष्ण बोलो, जय बुद्ध साई बोलो। सौराष्ट्र महावीर यीशु साई बोलो। अल्लाह साई बोलो, मौला साई बोलो। अल्लाह साई बोलो, मौला साई बोलो। प्रेम साई, शांति साई, सत्य साई बोलो। प्रेम साई, शांति दाई, सत्य साई बोलो। साई नाम बोलो, गोविंद नाम